సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ కోసం అభిమానులు ఉత్కంఠంతో ఎదురుచూస్తున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న శృతి హాసన్ డబ్బింగ్ పనులు ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో ఓ ఫోటోతో సహా పంచుకున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. శృతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. కూలీలో రజనీకాంత్తో పాటు ఉపేంద్ర, అక్కినేని నాగార్జున వంటి స్టార్స్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో భాగమైన ఈ మూవీ భారీ యాక్షన్ సీన్స్, రజనీ స్టైలిష్ అవతార్తో బాక్సాఫీస్ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. త్వరలో విడుదలయ్యే ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోనుందని టాక్. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర ప్రేక్షకుల్లో అపూర్వ అంచనాలు రేకెత్తిస్తోంది. దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే తన ప్రమోషనల్ కంటెంట్తో సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సంచలన వార్త సినీ సర్కిల్లో చర్చనీయాంశమైంది. చిత్ర యూనిట్ ఈ సినిమాను అత్యంత పరిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఏ ఒక్క విషయంలోనూ రాజీ పడటం లేదని తెలుస్తోంది. ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం మాత్రమే ఏకంగా 75 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ భారీ బడ్జెట్తో విఎఫ్ఎక్స్ ఏ స్థాయిలో ఉండబోతుందో అభిమానులు ఊహించుకోవచ్చు. విశ్వంభరలో చిరంజీవితో పాటు త్రిష, అషికా రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యువి క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కింగ్డమ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా చిత్ర యూనిట్ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. కింగ్డమ్ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ను ఈ వారంలో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత నాగవంశి ప్రకటించారు. ఈ పాట ప్రేక్షకుల్లో సంచలనం రేకెత్తిస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 20న గ్రాండ్గా విడుదల కానుంది. విజయ్ దేవరకొండ యాక్షన్ అవతార్, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్, అనిరుద్ సంగీతంతో కింగ్డమ్ బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఫస్ట్ సింగిల్ ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందో చూడాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన 31వ ప్రాజెక్ట్తో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ టైటిల్తో తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ జోరందుకున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుండి జాయిన్ కానున్నారు. తాజాగా షూటింగ్ కోసం ఎన్టీఆర్ మంగళూరు బయలుదేరారు. ప్రశాంత్ నీల్ తనదైన మాస్ స్టైల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రికార్డ్ బద్దలు కొట్టేలా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని టాక్. హీరోయిన్గా రుక్మిణి వాసన్ నటిస్తున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మాణం జరుగుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు షూటింగ్ ముంబైలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం పార్ట్ 2 సన్నివేశాలను చిత్రీకరిస్తున్న యూనిట్ పవన్ కీలక సీన్స్ను ఏప్రిల్ చివరిలోపు పూర్తి చేయనుంది. డబ్బింగ్తో సహా పవన్ సన్నివేశాలు కూడా ఫినిష్ కానున్నాయి. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునీల్, నూరా ఫాతే వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి కొన్ని సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. అయితే సినిమా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ చిత్రాన్ని చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుకున్న సమయానికి సినిమా విడుదలవుతుందా లేక మరోసారి ఆలస్యమవుతుందా అన్నది తేలాల్సి ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.